వెల్కమ్ టు VB8 న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సరూర్ నగర్ మండల సమితి ఆధ్వర్యంలో కేరళలో జరిగినటువంటి వరద బీభత్సవంలో అనేక కుటుంబాలు రోడ్డున పాలయ్యాయి. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు వరద బాధితులకు సహాయం అందించాలని ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించి ఈ 3 రోజుల్లో వచ్చినటువంటి డబ్బులను జిల్లా పార్టీకి అందజేస్తామని బాధరాజు నరసింహ సిపిఐ సరూర్ నగర్ మండల కార్యదర్శి ఒక ప్రకటన తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలకు ఆదుకోవాలని ప్రజలకు కోరినప్పుడు వాళ్ళ సొంతగా తమ వంతు సహకారాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు అందిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పక్క రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రజలు కోరినప్పుడు వాళ్ళ సొంతగా తమ వంతు సహకారాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సరూర్ నగర్ మండల సహాయ కార్యదర్శి కందుల సుధాకర్, మహిళా సమైక్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి పై మీద సరూర్ నగర్ మండల ఏఐటియుసి కార్యదర్శి ఎం మద్దిలేటి, మహిళా సమైక్య మండల కార్యదర్శి కమలమ్మ, సిపిఐ నాయకులు పూజారి శ్రీను, ఇదిరస్ బాయ్, అనిత, హేమలత, పార్వతమ్మ, చాంద్బి, మంజు, నాగమ్మ, మీసాల స్వామి, కేశవ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్దకు వెళ్ళి సహాయం చేయండి. కేరళలో జరిగినటువంటి కొన్ని వందల కుటుంబాలు రోడ్డు పాలయ్యి అనేక మంది చనిపోయారు. వాళ్ళు తమ వంతుగా మీరు సహాయం చేయాలని మనం ప్రజల దగ్గరికి వెళుతున్నాము. ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. పాపం పక్క రాష్ట్రమైనటువంటి కేరళని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళ దగ్గర ఉండి మనందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించి వారికి తోసినట్టు 5 రూపాయల నుండి 20 రూపాయల వరకు, 50 రూపాయల వరకు కార్మికులు కావచ్చు, షాపుల వారు కావచ్చు, అందరూ మాకు మంచిగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా 2 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిధిని సేకరించి భారత కమ్యూనిస్టు పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శికి మండల బాధ్యులంగా మేము అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా తరఫున ఈ మండలానికి వచ్చేసి కేరళ రాష్ట్రానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.